పర్సెంట్ మాత్రమే జరిగిందని అప్పుడు, కానీ అంత కూడా లేదు నాకు తెలిసి. ఇప్పుడు దాదాపు 37% అయిందని చెప్తా ఉన్నారు. మరి ఇంకా స్పీడప్ చేయిస్తాము తప్పకుండా. దీన్ని ఎంత ఫాస్ట్గా చేయాలో అవసరమైతే 15 రోజులకు ఒకసారి ఈ ప్రాంతానికి వచ్చి వాళ్ళకు కూడా ఎక్కడైనా ఇబ్బందులు ఉన్నా, ప్రభుత్వ పరంగా కానీ ఏదైనా ఇబ్బందులు ఉన్నా, లేకపోతే ఇక్కడ స్థానికంగా ఏమైనా ఇబ్బందులు ఉన్నా వాళ్ళకి సపోర్ట్గా నిలబడి ఇది కంప్లీట్ చేసుకోవాల్సిన బాధ్యత మన అందరిపైన ఉంది. కాబట్టి దాన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షించి ముందుకెళ్తాం. గత వేగం చెప్పే కదా, వాళ్ళు కేవలం రాజకీయం కోసం మాత్రమే చేశారు. గతంలో మనం చూసాం, మేము ఆ రోజున పోర్టు పనులు స్టార్ట్ చేస్తే నిజంగా వాళ్ళని కంటిన్యూ చేస్తున్నట్టయితే అది 2 yearsలో కంప్లీట్ అయిపోయింది. అది క్యాన్సిల్ చేయటం వల్ల కావాలని డిలే చేశారు. క్యాన్సిల్ చేసి వాళ్ళకి వేరే కృష్ణపట్నం పోర్టుతో బేరాలు ఆడుకుని కృష్ణపట్నం పోర్టుని వాళ్ళ అనుయాయులతో కొనిపించుకుని తద్వారా రాజకీయ లబ్ధి పొందడం, ఎలక్షన్స్ ముందు కేవలం స్టార్ట్ చేసినట్టుగా డ్రామాలు ఆడారు తప్ప. గతంలో మనం చూస్తూ ఉన్నాం, ఫస్ట్ నుంచి కూడా 2006 నుంచి మేము పోరాటం స్టార్ట్ చేసాం. 2006లో మరి రాజశేఖర రెడ్డి గారు 2007 జనవరి 16వ తారీఖు సంక్రాంతి రోజు మా బందర్ పోర్టుని గోగులేరుకి రాసిచ్చారు. అప్పుడు పేరు నాని గారు శాసనసభ్యులుగా ఉండి నాకేమీ అబ్జెక్షన్ లేదు, మీరు పోర్టు ఎక్కడైనా కట్టుకోండి అని చెప్పి ఆయన సంతకం పెట్టించేశారు. తర్వాత ఎన్ని డ్రామాలు ఆడారో చూసాం, మేము ఎన్ని పోరాటాలు చేసాము. ఆ రోజున ఆ పోరాటాల ఫలితమే ఇవాళ ఈ పోర్టు ఇక్కడ నిలబడింది. అది జగమెరిగినటువంటి సత్యం. దీన్ని కంప్లీట్ చేయటమే మా ఆకాంక్ష. ఖచ్చితంగా ఈ పోర్టుని చాలామంది మమ్మల్ని అవమానపరిచారు. టెంట్లో కూర్చుని మేము నిరాహార దీక్షలు చేస్తున్నప్పుడు మీకు పని పాట లేదా, పనికిరాదంట కదా ఈ నేల. నేను ఆ రోజు చెప్పా, సముద్రంలోనే ఈరోజు అక్కడ నిర్మాణాలు జరుగుతుంటే మన పోర్టు ఎందుకు పనికిరాదని చెప్పి ఆ రోజున మేము అందరం కూడా సమాధానాలు చెప్పడం జరిగింది. మేము ఉద్యమాలు చేస్తూ ఉంటే ఇది ఒక నిర్మాణాత్మకంగా చేస్తున్నటువంటి, కేవలం నిర్మాణాత్మకం కాదు, కొంతమంది ఆర్టిస్టులను పెట్టి చేస్తారని చెప్పారు ఆ రోజున. ఒకసారేమో మా అమ్మ మీదొట్టు పెద్దపట్నం పోర్టు అన్నారు, ఒకసారేమో 2009 ఎన్నికల్లో పోర్టు రాకపోతే కోనట్ సెంటర్లో ఇవాళ కూడా డ్రామాలు ఆడుతూ ఉన్నారు. అవన్నీ కదా డ్రామాలు కాదు మనకు కావాల్సింది. మన ప్రాంతాల మీద మనకున్నటువంటి అవకాశాన్ని ఈ ప్రాంత అభివృద్ధుల కోసం ఉపయోగించాలి. రాజకీయాలు శాశ్వతం కాదు, పదవులు శాశ్వతం కాదు. మనకు వచ్చినటువంటి అవకాశాన్ని మన ప్రాంతాల అభివృద్ధి కోసం చేస్తే వెనకబడినటువంటి ఈ జాతులన్నీ కూడా ముందుకెళ్ళడానికి అవకాశాలు వస్తాయి, ఈ ప్రాంతాలన్నీ కూడా అవకాశాలు వస్తాయి. ఆ లక్ష్యంతో మేము పనిచేస్తున్నాం. ఖచ్చితంగా సాధిస్తామనే పూర్తి నమ్మకం, విశ్వాసం మాకుంది.